నమస్కారం అండి. ఈ నెల సెప్టెంబర్ 17 విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘనంగా జరుగుతుంది. గత 38 సంవత్సరాల నుండి కనివేనే ఎరగనే రీతిలో దాదాపు 15,000 మందితో మరి భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క మరి యజ్ఞ కార్యక్రమంలో పాల్గొంటారు. విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు మరి ఆయన యొక్క జయంతి ఉత్సవంగా కూడా జరుపుకుంటాం. మరి మన ఈసారి కూడా శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఆహ్వానం 2019. మరి గత సంవత్సరం 38 సంవత్సరాల నుండి ఎలాగైతే చేస్తామో ఈసారి కూడా మరి కనివిని ఎరగని రీతిలో దాదాపు 20 నుండి 25 లక్షల ఖర్చుతో మరి మేము మా విశ్వబ్రాహ్మణులందరము చందారూపకంగా మరి పొదుపు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జరుపుకుంటాం. దీనికి ప్రతి సంవత్సరము ఒక అధ్యక్షునిగా ఎన్నుకుంటాము. ఒకసారి ఎన్నికైన వాళ్ళు మరి ఇంకో సంవత్సరం మరి పోటీ చేయకూడదు. ఇట్లా ఇది 38వ సంవత్సరం. ఈసారి 2019 సంవత్సరంలో మరి వెంకటాపురం దానకర్ణాచారి అధ్యక్షులుగా, బొడ్డుపల్లి బాలబ్రహ్మచారి ప్రధాన కార్యదర్శిగా, బానూరు అన్నోజు శ్రీనివాచారి కోశాధికారిగా, మరి ముఖ్య సలహాదారులు జిఆర్ వేణుగోపాల్ గారు, మేడోజు సంగమేశ్వరరావు గారు, జిఆర్ సూర్యరాజు గారు, రాగపని రవీంద్రాచారి గారు, మరియు లాలుకోట వెంకటాచారి గారు, చొల్లెటి సామమూర్తి గారు, ఎర్రోజు వేణుగోపాల్ గారు, ఉప్పోజు బలవంతాచారి గారు, మునిగంటి సతీష్ గారు, మరియు నేను వేములవాడ మదన్ మోహన్ నా పేరు. నేను కూడా మరి ఈ యొక్క ముఖ్య సలహాదారుల్లో ఉన్నాను. మా వాళ్ళు చార్ కమాన్ నుండి అక్కడ పూజలు నిర్వర్తించుకొని ఒక ఊరేగింపుగా మరి ఆ ఊరేగింపు మరి దాన్ని కనుల విందుగా ఉంటుంది. చార్ కమాన్ నుండి ఎగ్జిబిషన్ వరకు వాళ్ళు విశ్వకర్మ భగవాన్ని విగ్రహంతో ఊరేగింపుగా వస్తారు. మరి హైదరాబాద్ నగరంలో కూడా ఎన్నో చోట్ల మరి విశ్వకర్మ యజ్ఞం జరుగుతుంది. ఇది మాత్రం ఆనవాయితీగా మరి 38 సంవత్సరాల నుండి జరుగుతుంది. దీనికి గాను మన మంత్రులు, రాజకీయవేత్తలు, మరి వేద పండితులు, మా విశ్వకర్మ పెద్దలందరూ కూడా మరి మా కుటుంబాల నుండి ప్రతి కుటుంబం నుండి ప్రతి వ్యక్తి కూడా మరి అందులో పాల్గొంటారు. మరి ఈ యొక్క విశ్వకర్మ భగవానుని సంతతి వారమే విశ్వకర్మలము, 5 వృత్తుల వాళ్ళము. మరి ఆ యొక్క భగవానుడు అందరివాడు. ప్రపంచం ఏర్పడ్డదంటేనే మరి ఆ విశ్వకర్మ భగవాన్ యొక్క ఇది పంచభూతాలు మరి ఏమిటి గాలి, నీరు, అగ్ని, వాయువు ఇవన్నీ లేనప్పుడు, పంచభూతాలు లేనప్పుడే మరి ఈ విశ్వకర్మ భగవానుడు ఉద్భవించాడు. మరి ఆయన ఉద్భవించిన తర్వాతనే పంచభూతాలు మరి అన్నీ ఏర్పడ్డవి. మరి అలాంటి జీవరాశిని, మనిషి యొక్క మానవుని ఒక జీవిని తయారు చేసింది కూడా మరి విశ్వకర్మ భగవానుడు అనేది చెప్తారు. ఒక జీవన ప్రక్రియ, ఒక గుండె అనేది, ఒక మోటార్ అనేది ఏర్పాటు చేశాడు. అది నిరంతరం మన ప్రాణం ఉన్నంత వరకు మరి అది నడుస్తూనే ఉంటుంది. మరి ఇది మామూలు విషయం కాదు. మనం ఏదో ఆహారము, ఏదో నీళ్ళు ఇవన్నీ తీసుకుంటున్నాం. మరి ఎక్కడ ప్రక్రియ అక్కడ జరుగుతుంది అని అంటే ఆ మనిషిని తయారు చేసింది, ఆ యొక్క జీవిని తయారు చేసింది, ప్రతి జీవిని తయారు చేసింది కూడా మరి ఆయననే అని చెప్తారు. చరిత్రలు గడిచిపోతున్న లక్షల సంవత్సరాలు గడిచిపోతున్నవి. కృతాయుగం నుండి మరి ఇప్పుడు కలియుగం వరకు ఈ 4 యుగాలలో మనకు 100 సంవత్సరాల చరిత్రలే తెలుగు. దాదాపు చరిత్రలలో మరి యొక్క హైందవ ధర్మం, హిందూ ధర్మం అనేది మనకు ఎవ్వరికీ తెలియనటువంటి మరి ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయనంటే ఆ కట్టడాలు ఎవరు నిర్మించారంటే విశ్వకర్మ భగవానుడే మరి సాక్షాత్తుగా ఆయన సంతతి వారే నిర్మించారని మనం నమ్మాలి. ఎక్కడో ఏదో గుట్టలపైన అవి ఆ రాతి కట్టడాలు అవి చూస్తే
అసలు ఇది ఎలా కట్టారు అని అనేసి ఈ రాయి అక్కడికి ఎట్లా చేర్పించారు అంటే కూడా మరి ఆ కాలంలో ఉన్నప్పుడు వేల సంవత్సరాల ముందు మరి అక్కడ ఆ టెక్నాలజీ ఏది ఉపయోగించారో ఇప్పుడు మన కొన్ని టెంపుల్ శివాలయాలు చూస్తాం మనం ఎక్కడో ఇప్పుడు గంగోత్రి యమునోత్రి అవన్నీ చూస్తుంటాం చరిత్రలో అవి ఎప్పుడు కట్టినాయో తెలియదు మరి అటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ని యొక్క జయంతి మరి ఒక యజ్ఞ కార్యక్రమము మనం జరుపుకుంటాం దీనికి ప్రజలంతా అన్ని కుల మత భేదాలు లేకుండా అందరూ దీనికి మరి పాల్గొని ఈ యొక్క మీరు ఆ భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఉపాధ్యక్షులు చిలుపూరి వీరాచారి, పెద్దకొల్మి బ్రహ్మచారి, పబ్బోజు భిక్షపతిచారి, ఊటుకూరి కిషన్ చారి, పోల్కంపల్లి నరేందర్ చారి, కొండోజు వేణుగోపాల్ చారి, కిష్టాపురం రవిచారి, బీవీఆర్ చారి, తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి శ్రీమతి లక్ష్మీ రామాచారి, శ్రీమతి దాసోజు పుష్పలత శ్రీనివాస్, సంఘటిత కార్యదర్శులు బైరోజు రవీంద్రాచారి, మూటకోడూరు సంతోష్ చారి, మంచోజు కృష్ణమాచారి, ములుగు లక్ష్మణాచారి, బొడ్డుపల్లి సతీష్ చారి, మంచు సతీష్ చారి, మరి ఉపాధ్యక్షులు చిలుపూరి వీరాచారి గారు, పెద్దకొల్మి బ్రహ్మచారి గారు, పబ్బోజు భిక్షపతి చారి గారు, ఊటుకూరి కిషన్ చారి గారు, పొల్కంపల్లి నరేందర్ చారి గారు, వీరంత రామకృష్ణ గారు, కొండోజు వేణుగోపాల్ చారి గారు, కిష్టాపురం రవిచారి గారు, బీవీఆర్ చారి గారు, తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి శ్రీమతి లక్ష్మీ రామాచారి గారు, శ్రీమతి దాసోజు పుష్పలత శ్రీనివాస్ గారు, సంఘటిత కార్యదర్శులు బైరోజు రవీంద్రాచారి గారు, మూటకొండు సతీష్ కుమార్ గారు, మంచోజు కృష్ణమాచారి గారు, ప్రచార కార్యదర్శులు ములుగు లక్ష్మణాచారి గారు, బొడ్డుపల్లి సతీష్ చారి గారు, మంచోజు సంతోష్ చారి గారు, కార్యదర్శులు తొకట రాజు గారు, క్షీరసాగరం శివప్రసాద్ గారు, కాసోజు ప్రకాష్ చారి గారు, అనంతపురం రమేష్ చారి గారు, కాసుల శ్రీధర్ చారి గారు, చెన్నోజు శ్రీరామాచారి గారు, ములపోజు నవీన్ చారి గారు, కాంతాల రాణి గారు, పగుడోజు సంగీత గారు, అలవాల సువర్ణ గారు, కొండపర్తి పార్వతి ఆనంద్ గారు, దంతోజు యశోద శ్రీనివాస్ గారు, మరి ఈ కార్యవర్గ సభ్యులు, మరి ఈ యొక్క కార్యనిర్వహణలో విశ్వబ్రాహ్మణ బంధువులందరూ పాల్గొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ కూడా మరి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి కష్టపడుతున్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరాల్లో 37 సంవత్సరాల్లో జరిగిన దానికంటే ఇప్పుడు ఈసారి ఈ 38వ సంవత్సరం ఇంకా ఘన విజయంగా మనం జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి గారిని కూడా పిలిపించుకొని ఈ యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క పూజలో పాల్గొనడానికి ఆయన పూజలో పాల్గొని ఆ యొక్క భగవాన్ యొక్క ఆశీర్వాదం పొందాలని మరి మన స్థితిగతులపై ఏదైతే 250 కోట్లు గతంలో ప్రకటించారో ఈ యొక్క ఇప్పుడు 1000 కోట్లు మాకు ఇంతవరకు ఏ లబ్ధి మేము పొందలేదు. తెలంగాణ సాధించుకున్నప్పటి నుండి తెలంగాణ సాధనలో మరి మా వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క మరి మీకు ఏ రకంగా ఆయన మీకు తోడ్పడి ఉన్నాడో చివరి వరకు ఆయన ప్రాణం పోయేంత వరకు మరి మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారు మరి యొక్క ఆత్మాహుతి అయిన సంగతి తెలుసు. మరి ఎంతోమంది మా విశ్వబ్రాహ్మణులే కాదు మరి తెలంగాణ ముద్దు బిడ్డలు ఎంతోమంది మరి 1200 మంది మరి యొక్క ఆత్మాహుతి చేసుకున్న సంగతి మీకు తెలిసిన విషయమే. మీరు మా యొక్క వృత్తులు కోల్పోయాం. మేము మా వృత్తులకు ప్రత్యామ్నాయంగా మాకు 1000 కోట్లు తగ్గకుండా మరి మీరు వచ్చేసి మాకు ఒక బహుమానం ఇచ్చినట్టు మీరు ఏదో 5 ఎకరాల భూమి ఇచ్చారు, 5 కోట్ల భవనానికి మీరు కేటాయించారు, జీవో కూడా విడుదల చేశారు. మరి అతి త్వరలోనే ఆ భవన నిర్మాణానికి కూడా మీరు కృషి చేయాలని కోరుకుంటూ జై విశ్వకర్మ.